ఎస్, ఇదే విషయంపై ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు చాలా స్పష్టంగా రామ్మూర్తి గారు ఏ విషయం అన్నారంటే, ఖచ్చితంగా ఒక అడుగు ముంగటేసాము, కానీ ప్రజలు తిరస్కరించింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇంకా కొంచెం బలంగానే ముంగటికి వెళ్తామని చెప్తున్నారు. కానీ అదే విషయాన్ని గమనించినట్టయితే, ఎప్పుడైతే మనం లోక్సభ ఎన్నికలకు సంబంధించింది అక్కడ బీజేపీ పార్టీ ఎక్కడైతే ఆ తెలంగాణలో ఎప్పుడైతే లేదో ఈరోజు వారికి 8 సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన అసెంబ్లీ స్థానాలలో కూడా బ్రహ్మాండంగా పురోగతి సాధించింది. కాకపోతే ఈరోజు ఇండియా కూటమిలో లుకలుగల సమయంలో టీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా ఎక్కడ కూడా చెప్పలేకపోయింది, ఒంటరిగానే ఇక్కడే ఉన్నది. అయితే ఒకసారి ఏదైనా ఒకటి ఏదో ఒక పక్షంతో ఉండాలి కదా, ఒంటరిగా ఉండడం వల్ల ప్రజలకు నష్టం కలిగి వేరే ఏదైతే వస్తుందో దీని విషయంలో దీన్ని ఇలా విశ్లేషిస్తారండి మీరు రామ్మోహన్ గారు? రామ్మోహన్ గారు, హ్యావ్ గాట్ మై పాయింట్స్? జమీల్ గారు, yes వినబడతాను సార్. yes, go ahead సార్. రైట్ సార్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు సార్ జమీల్ గారు, మీకు అట్లాగే హనుమంత్ గుజరాల్ ఇప్పుడు పంచాయతీ ఏంది? ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, ఓవరాల్ గా ఇండియా కూటమి పంచాయతీ జరుగుతుంది చెప్తాను. ఇంతకుముందు హనుమంత్ ముదిరాజు గారు మంచి కౌంటర్ ఇచ్చారు, ఇది కాంగ్రెస్ మన బీజేపీ పార్టీకి. దాని లోకంలో చాలా మంచి కౌంటర్ ఇచ్చారు, వాడిని అభినందిస్తున్నాను హనుమంత్ ముదిరాజు గారిని. ఏంటంటే రెండు కూటములు కూడా అన్ని పార్టీలు కలుపుకుని 27 పార్టీలతో ఉన్న కాంగ్రెస్ కానీ 34 పార్టీలు 39 పార్టీలు ఎన్డీఏ కానీ కదా, అందులో పెద్దన పాత్ర గ్యారంటీ అక్కడ బీజేపీ వహిస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ వహిస్తుంది. దానిలో ఏం అభ్యంతరం లేదు. మొదలు 2014 నుంచి పోదాం, పాత పక్కన పెడదాం. కూటమి అయింది కాంగ్రెస్ పార్టీ 29కి వచ్చే వరకల్లా 52కి వచ్చింది. అప్పుడు పక్ష నాయకులు ఎక్కలేదు. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక సింగిల్ పార్టీకి ఎదుగుతుంది కదా. ఒకసారి మొత్తం పోయి 2014 దాకా వాళ్ళే అధికారం ఉంది కదా, పోయింది. కనుక దీనిలో చూడాల్సింది ఏంటంటే, బీజేపీ పార్టీ మెల్లమెల్లగా వీక్ అవుతున్న సంగతి కూడా గమనించాలి. ఇప్పుడు మీరు అంటున్నారు కానీ వాళ్ళు కూడా వీక్ అవుతున్నారు. చూడండి, 300 అబ్కా పార్ 400 పార్ అంటే మనం బేమిల్ గారు మీరు నేను ఎన్నిసార్లు మనం డిబేట్ చేసినాం. స్పష్టంగా చెప్పిన, శిఖరాగ్రానికి చేరుకున్న పార్టీ కిందికి పడక తప్పదు, ఎన్నైనా పోతుంది గ్యారంటీ. కనుక శిఖరాగ్రానికి 303 సీట్లే. ఆ లెక్కన 3 సీట్లు బీజేపీ ఒకటే అనుకుంటున్నాం కానీ 415 సీట్లు ఇందిరాగాంధీ మరణం తర్వాత 84లో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు వచ్చినాయి. అవి గమనించాలి మనకు, ఒకే కాంగ్రెస్ పార్టీకి. అందుకనే బండ్లు ఓడలు అవుతాయి జమీల్ గారు, సమస్య లేదు. ఒకే తీరు అన్ని పార్టీలు నడవదు. కానీ ఇప్పుడున్న సవాల్ ఏంటంటే, ఇండియా కూటమి INDIA, యాక్చువల్గా ఇండియా పేరు లేదు, INDA పెద్ద అబ్రివేషన్ ఉంది. వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు ఏం అబ్రివేషన్. ఏమంటారంటే, ఇండియా కూటమిలో ఏవైతే 27 పార్టీలు ఉన్నాయో అలా ప్రధానంగా ఆధిపత్య పోరు కనిపిస్తుంది, అది INDA. కానీ ఇండియా అనే పార్టీ కాదు. INDAలో ఉన్న 27 పక్షాలలో నష్టం లేదు. కానీ శత్రువు కాకపోతే దాన్ని ఇండియా కూటమి అని వాడుతున్నారు. INDIA వాస్తవానికి దాన్ని మనం అది చేసుకుంటే ఫుల్ ఫామ్ లో కాకుండా షార్ట్ ఫామ్ లో ఇట్లా వెళ్తాం. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ అని పెట్టి ఇంక్లూజివ్ ఎందుకు లేకుండా చెప్తా. ఇప్పుడు బీజేపీ నేను మాట్లాడిన బీజేపీ జాతీయ పార్టీగా 2 సార్లు 3వ అధికారం చాలా తక్కువ మెజార్టీతో వచ్చింది. అటుపక్క ఇటుపక్క చూస్తే 30-40 సీట్లు తేడాలో ఉన్నారు కదా. కనుక దాని పక్కన ఇండియా కూటమి లోకల్ కూడా కారణాలు చెప్తాను నేను. ఫస్ట్ కారణం ఏంటంటే, వాళ్ళు మిత్ర వైరుధ్యం ఉంటే సర్దుకుపోవచ్చు, కానీ శత్రు వైరుధ్యం అనే పార్టీలు కలిసినాయి ఇక్కడ. ఉదాహరణకు మనకు తృణమూల్ కాంగ్రెస్, నిజంగా కాంగ్రెస్ కు తృణమూల్ కాంగ్రెస్ పడదు కదా, రాష్ట్రంలో పడదు, జాతీయ ఎన్నికల్లో కలిసి పనిచేశారు. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ మనకి కూడా బీహార్ లో అంతకుముందు నితీష్ కుమార్ మొదలు పాట్నా మీటింగ్ ఇండియా మీటింగ్ పాట్నా పెట్టింది, మొత్తం విడిపోయింది కదా. అట్లా చూసుకుంటే ఈ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు మిత్ర వైరుధ్యాలు శత్రు వైరుధ్యాలు ఉన్న పార్టీలు. అదే బీజేపీ పార్టీలో కూటమిలో మిత్ర వైరుధ్యం ఉన్న పార్టీలు, ఉదాహరణ శివసేన ఉంది. శివసేన వైరుధ్యం ఉంది, మోడీని మన నస్తారు ఇక్కడ ఆమ్ ఆద్మీ మనకు తృణమూల్ కాంగ్రెస్ ఒక రకంగా పాట పడతారు. చాలా వరకు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీతో పోటీ లేదు కనుక, కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీతో పోటీ లేదు కనుక తమిళనాడులో స్టాలిన్ కు కాంగ్రెస్ పార్టీ విభేదం లేదు. కానీ అదే కమ్యూనిస్టులు కేరళలో శత్రుపక్షాలు
అట్లానే కమ్యూనిస్ట్ రాజ్యంలో నుంచి ఎక్కడైనా శత్రుపక్షాలు కనుక తృణమూల్ కాంగ్రెస్ మన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మనకు పశ్చిమ బెంగాల్ వ్యతిరేకం ఉంటది, మనకు ఈ కేరళ వ్యతిరేకం ఉంటది. అంటే రాష్ట్రాలలో కలవలేని వీళ్ళు జాతీయ స్థాయిలో కలుస్తారు. దాంతో ఏమైందంటే శత్రు వైరుధ్యం గల పార్టీలు ఆయా రాష్ట్రాల్లో శత్రువులుగా ఉన్న ఇక్కడ కలిసినాయి. మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి, ఒకసారి మీరు ఫోన్ లో మాట్లాడండి, లేకుంటే అదే ఫోన్ కలపండి. ఫోన్ నేను ఓ పని చేస్తాను, ఆడియో క్లోజ్ చేసుకుని మాట్లాడతాను. ఆడియో మాట్లాడండి సార్, ఆడియో మాట్లాడండి సార్. ఆడియో వస్తుంది, ఆడియోలో వస్తుంది సార్, మాట్లాడండి. చూడండి సార్, నేనేమంటున్నానంటే ఇండియా కూటమి సంక్షోభంలో ఉన్నది వాస్తవము. దానికి కారణం ఏంటంటే శత్రువైరుధ్యం పార్టీలన్నీ కలిసి ఇక్కడ కూటమి ఏర్పడ్డాయి. వాళ్ళ ప్రయోజనాలు వేరే ఉన్నాయి. బీజేపీ ప్రధాన శత్రువు, కానీ వాళ్ళు మాత్రం రాష్ట్రాల్లో కలవలేరు కదా జమీల్ గారు. రాష్ట్రాల్లో వాళ్ళు కలవలేరు కనుక మిత్రపక్షంగా ఉంటూనే శత్రువులుగా పోరాడుతున్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ లెఫ్ట్ అంటున్నది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్. ఇక్కడ మనకు బీజేపీ ప్రధానం వచ్చినా కూడా కాంగ్రెస్ కు తృణమూల్ కాంగ్రెస్ పడదు. మనకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. అట్లాగే హర్యానాలో మనకు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, చూసినాం కదా మనం. బీజేపీ గెలిచింది. అట్లా చూస్తే శత్రు విరుద్ధాలైన పార్టీలు కలయిక కష్టము. కనుక ఇండియా కూడా మీకు పెద్ద ముప్పు ఏంటంటే వాళ్ళు కలుపుకున్న పార్టీలన్నీ ఆధిపత్య ధోరణి ఉంటది. మేమే ప్రధానమంత్రి అంటారు, అక్కడ మోడీ ప్రధానమంత్రి. ఎన్డీఏ కూటమిలో 39 పార్టీలు ఉన్నా ఎన్డీఏనే మనకు మోడీ ప్రధానమంత్రి, లేకపోతే బీజేపీ నుంచి ప్రధానమంత్రి గ్యారెంటీ ఉన్నది. కానీ ఇక్కడ ఏమంటున్నారు, కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి కావాలని నేనెందుకు కావద్దని కాంగ్రెస్ అంటది, నేనెందుకు కావద్దని మిగతా వాళ్ళు అంటున్నారు. కనుక ఇక్కడనేమో నాయకత్వం ఏమి ఉన్నది, రాహుల్ గాంధీ సరిపోతలేడు మోడీ తగ్గట్టుగా. రెండోది నాయకత్వ పోటీలో అందరూ మేమే ప్రధానంలో కదా, ప్రధానమంత్రి ఆశించే పదవులు ఎక్కువ మంది ఆశిస్తున్నారు. అందుకే నితీష్ కుమార్ తప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంది, ఎన్ని అయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రి అయితే రేపు నేను కాలేను అనుకున్నప్పుడే ఇటు పక్కన బీజేపీ వైపు మొగ్గు చూపించింది. కనుక రేపు బీహార్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక పాత్ర వహించే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనం చూసాం కదా గుజరాత్ లో కూడా జమీల్ గారు ఒక సీటు విశారద, ఆ సీట్లో బీజేపీ గెలిచింది కదా. మన ఉప ఎన్నికలు చూసినాం కదా మనం. అంటే బీజేపీ స్థానం వాళ్ళు తీసుకున్నారు కనుక గవర్నర్ ప్రయత్నం చేసింది, ఓడిపోయారు. కానీ రేపు బీహారు, పశ్చిమ బెంగాల్ ఈ 2 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా కొంత ప్రధాన పాత్ర వహిస్తుంది. కనుక మేము వాళ్ళతో ఉండలేమంటున్నారు. ఎందుకంటే మన ఢిల్లీలో చేసిన నష్టానికి తృణమూల్ కాంగ్రెస్ కూడా ఏమంటుంది, రేపు పొద్దున మన పశ్చిమ బెంగాల్లో ఒక 10 సీట్లు ఇచ్చినా వాళ్ళు ఓడిపోతారు కాంగ్రెస్ అనే దానికే పొత్తు వద్దంటుంది. ప్రధాన కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కావాలి. రైట్, ఓకే. ఇదే విషయంపై ఒకసారి మనం హనుమంత్ ముదిరాజ్ గారి దగ్గర వెళ్దాం. ముదిరాజ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు మన పశ్చిమ బెంగాల్ ఏమైందంటే వాళ్ళకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అవసరం, కానీ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ కలుపుకోకపోతే నష్టము, వాళ్ళ సీట్లకు ఇచ్చేది వేరు, ఓడిపోతారనే భయంతోనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత కాంగ్రెస్ తో దూరంగా ఉంటా అంటున్నారు. కనుక ఆమ్ ఆద్మీ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రధాన శత్రువుగా, కనుక బీజేపీ ప్రధాన శత్రువుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ తోటి కలవడం వల్ల లాభం లేదని మనం అనుకుంటున్నాం. అందుకని ఇండియా కూటమిలో శత్రు వైరుధ్యాలు మాత్రమే పనిచేస్తున్నాయి. రైట్, ఇదే విషయంపై హనుమంత్ ముదిరాజ్ గారి దగ్గర వెళ్దాం. ముదిరాజ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చాలా స్పష్టంగా ఏంటంటే